शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ప్రథమ ముఖ్యమంత్రి కూడా మహబూబ్ నగర్ నుంచే ప్రాతినిధ్యం వహించిండు. మళ్ళీ 75 సంవత్సరాల తర్వాత we have got that opportunity. We have to utilize this opportunity to create educational institutes and irrigation projects. Our first Prime Minister Pandit Jawaharlal Nehru has said, my top priority, most priority is that education and irrigation. Education is going to solve your problem. Irrigation is going to solve your food security problem. Nagarjuna Sagar, Srisailam, SRSP, all these irrigation projects have constructed by Pandit Jawaharlal Nehru. So he has created many irrigation projects and educational institutes. Today we are competing with US or any other developed country just because of our education, our language. Language is a communicative weapon and knowledge is something from communication. These two are two parallels. If you have language, you can communicate any person. If you have knowledge, you can create anything. So I would suggest my students, my friends, you have to improve your language skills at the same time your knowledge. So knowledge is going to pay you. If you have language and knowledge, is not only sufficient for your career, hard work, your commitment is necessary. మీ జీవితంలో ఎదగాలి అంటే కష్టపడడం ఒకటే, భాష రావడం రెండు, అవగాహన పెంచుకొని జ్ఞాన సంపద పెంచుకోవడం మూడు, వీటన్నిటితో పాటు చిత్తశుద్ధి పట్టుదల మనకు ఉండాలి. ఒక మారుమూల అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను మొట్టమొదటిసారి ప్రజా జీవితంలోకి ఎంటర్ అయింది ఇక్కడనే మిడ్జిల్ మండలం జిల్లా పరిషత్ మెంబర్గా 2006. 2009లో 2006లో జడ్పీటీసీ, 2007లో ఎమ్మెల్సీ, 2009లో ఎమ్మెల్యే, 2014లో మళ్ళీ ఎమ్మెల్యే, 2019లో పార్లమెంట్ సభ్యుడిగా, 2023లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాలల్లా భారతదేశంలో ఉన్న అన్ని చట్టసభలలో పనిచేసిన, జిల్లా పరిషత్లో పనిచేసిన, శాసన మండలిలో అనుభవం ఉన్నది, శాసనసభ్యుడిగా అనుభవం ఉన్నది, పార్లమెంట్ సభ్యుడిగా అనుభవం ఉన్నది. సరాసరిగా ఏ మంత్రి బాధ్యత చేపట్టకపోయినా ఈరోజు పెద్దలందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో నా బాధ్యతను నిర్వహిస్తున్నా. దీనికి ప్రధానమైన కారణము ప్రజలకు ఏదైనా చెయ్యాలి, అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మేలు జరిగే విధంగా ఆలోచన చెయ్యాలి. ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే మనకు ఏ విజ్ఞత ఉండాలి, ఏ విజ్ఞానం ఉండాలి అనే దాని మీద ఆలోచన చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నా. ఈ విషయంలో నేను ఇచ్చే సూచన ఒక్కటే, స్వతంత్రం వచ్చినప్పుడు జామీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర, భూస్వాముల దగ్గర లక్షలాది ఎకరాల భూములు ఉండే. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, పివి నరసింహారావు గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, భూమి లేని నిరుపేదలకు గుర్తింపు గౌరవమే భూమి అని చెప్పి అసైన్మెంట్ పట్టాల పేరు మీద, లేకపోతే పోడు భూముల పట్టాల పేరు మీద ఈ ఆదివాసీలకు, గిరిజనులకు, దళితులకు అందరికి భూములు ఇచ్చిండ్రు. ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే ఉండడానికి. ఈరోజు ప్రభుత్వం దగ్గర పంచడానికి భూమి లేదు. మీరందరు గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చిండ్రు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి పేదలకు పంపకాలు జరిగిపోయినాయి. ఇప్పుడు ఏమైనా చేయగలిగితే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటేనే చాలా కష్టమైన పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి భూములు ఆశించడమో, ఇతర
ఏదైనా ఆర్థిక లబ్ధి ఆశించే కంటే మా ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్యనే. విద్య ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది. విద్య ఒక్కటే మీ తల్లిదండ్రులను ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ఈ సమాజంలో నిలబెడుతుంది. విద్య రాని వాడు వింత పశువు అని ఎప్పుడో పెద్దలు చెప్పాను. ఈరోజు ఈ సమాజంతో పోటీ పడాలి అని అంటే, ఈ సమాజంలో అభివృద్ధి చెందిన పౌరులుగా మీకు గుర్తింపు రావాలి అని అంటే మీరు విద్యలో రాణించాలి. అందుకే ఈరోజు విద్యనే ప్రథమ ప్రాధాన్యత కింద మా ప్రభుత్వం తీసుకొని ముందుకెళ్తుంది. ఎడ్యుకేషన్ ఈజ్ మై టాప్ ప్రయారిటీ. అందుకే ఈరోజు నాట్ ఓన్లీ IIIT ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ను కూడా ఈరోజు పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్ నగర్ జిల్లాకు మనం ఇవ్వడం జరిగింది. ఇవే కాదు, ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ విత్ 25 acres campus we are going to spend 200 crores for each educational institute. సో ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడాలి అంటే ఇప్పుడు